హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కుబేరా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 days రన్ కంప్లీట్ చేసుకోగా డే 2 ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది ఎందుకంటే గ్రోత్ చూపెట్టిందని చెప్పచ్చు. చాలా ఏరియాస్ లో ఆక్యుపెన్సీ చూసుకుంటే షోకి పెరుగుతూ డే 1 ని బీట్ చేస్తూ దుమ్ములేపింది ఈ ఫిలిం. ఇదైతే రేర్ ఫీట్. ధనుష్ కి ఇక్కడున్న మార్కెట్ తో పాటు చాలా ఎలిమెంట్స్ అయితే ప్లస్ అయ్యాయి. బట్ ప్యూర్లీ ధనుష్ యాక్టింగ్ కి వస్తున్న అప్లాస్ మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. దెబ్బకి తమిళనాడులో డే 2 కూడా డే 1 రేంజ్ లోనే నెంబర్ పడింది. అయితే తెలుగు స్టేట్స్ లో మాత్రం డే 1 కంటే పెద్ద నెంబర్నే పెట్టింది ఈ ఫిలిం. మీడియం రేంజ్ సినిమాల్లో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టింది కుబేరా ఫిలిం. ఇక కర్ణాటకలో డే 2 డే 1 కంటే పెద్ద నెంబర్ పెట్టగా ఓవర్సీస్ లో 40% వరకు హోల్డ్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అలా 2 days లోనే 50 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిలిం. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 75 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకోబోతుంది. సో లేట్ చేయకుండా కుబేరా డే 2 ఎంత కలెక్ట్ చేసిందో, 2 days కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 2.62 కోట్ల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 60 లక్షల గ్రోత్ చూపిస్తూ 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 days షేర్ 5.83 కోట్లకి చేరుకుంది. నైజాంలో బిజినెస్ 13 కోట్లు కావడంతో మరో 7.17 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పచ్చు. ఈ రోజు ఈజీగా 3 కోట్ల పైన కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండగా మండే నుంచి టార్గెట్ 4.2 కోట్లయితే ఉంటుంది. సో డెఫినెట్లీ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళబోతుంది ఈ ఫిలిం. ఇక సీరియల్లో డే 1 88 లక్షల షేర్ తో ఓపెన్ అవగా డే 2 96 లక్షలు కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైనా సీరియల్లో ఆడతాయని మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఫిలిం. అలా 2 days షేర్ సీరియల్లో 2 కోట్లకి చేరుకోగా ఎక్కడ జరిగిన 4.5 కోట్ల బిజినెస్ కి గాను మరో 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పచ్చు. ఈ రోజు ఒక 1 crore కలెక్ట్ చేసినా కూడా మండే నుంచి టార్గెట్ 1.5 కోట్లయితే ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత సీరియల్లో ఒక మూవీ ప్రాఫిట్స్ చూడబోతుంది అనమాట. ఇక ఉత్తరాంధ్రలో డే 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేయగా డే 2 కోటి 5 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో 2 days షేర్ 2.9 కోట్లకి చేరుకుంది. ఇక ఈస్ట్ నుంచి నెల్లూరు వరకు డే 1 రేంజ్ లోనే అన్ని చోట్ల డే 2 నెంబర్ పెట్టగా 2 days షేర్ ఈస్ట్ లో 1.8 లక్షలకి చేరుకుంది. ఇక వెస్ట్ లో 73 లక్షలు, గుంటూరులో 95 లక్షలు, కృష్ణలో 94 లక్షలు, నెల్లూరులో 53 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 14 కోట్లకి చేరుకోగా క్రాస్ 25 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు కావడంతో మరో 20 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పచ్చు. ఇక తమిళనాడులో డే 1 4.6 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 4.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో 2 days క్రాస్ అక్కడ 9 కోట్లకి చేరుకోగా అక్కడ జరిగిన 18 కోట్ల బిజినెస్ కి గాను లాంగ్ రన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక కర్ణాటకలో డే 1 1.6 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా డే 2 2.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో 2 days క్రాస్ కర్ణాటకలో 3.8 కోట్లకి చేరుకుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 14 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన కుబేరా ఫిలిం 2 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 53 కోట్లకి చేరుకోగా షేర్ 26.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు కావడంతో మరో 39.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. ఈ రోజు ఒక 10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 29 కోట్లు అయితే ఉంటుంది. సో వర్కింగ్ డేస్ లో హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడాలి మరి ఈ రోజు ఎంత నెంబర్ పడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కుబేరా 2 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.